అందు గురించి ఎవరోని అవునా? ఓకే. తర్వాత కలువమ్మా అన్నారు. అలాంటిది నువ్వు అంత పెద్ద డైరెక్టర్ డార్లింగ్. ఈయన అంత పెద్ద స్టారు. అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈయన హీరోగా చేసే మూవీలో ఎంత ధైర్యం డార్లింగ్. ఒక కమెడియన్ విలన్‌గా తీసుకోవడం అంటే. అంటే కష్టం అది. ఎందుకంటే ఒక పర్సన్ ఇక్కడ ఒక జన్మ తీసుకున్నప్పుడు అతనికి బతికుండగా పునర్జన్మ ఇవ్వడం కష్టం. అది ఎవరి వల్ల అవ్వదు. దానికి చాలా గట్స్ కావాలి. దాన్ని అంత స్టార్ అయ్యుండి ఆయన సపోర్ట్ చేసి, నమ్మి సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే వచ్చానండి నిజం చెప్తున్నా. మొత్తం ఆ స్లాంగు నేను నా స్లాంగ్ తప్ప ఇంక వేరే స్లాంగ్ ఎప్పుడు మాట్లాడలేదు లైఫ్‌లో అసల. వచ్చి మాట్లాడుతుంటే నేను పంబులైపోయి కంగారు పడిపోయాను. ఎంతో సపోర్ట్ చేసి బన్నీ గారు అన్నారు, "లేదండి" అని మనం ఇలా సాగదీస్తాం ఇక్కడ లాస్ట్‌లో. ఇక్కడ అలా కాదండి. ఫస్ట్ సాగదీసి లాస్ట్‌లో కట్ చేస్తాం. ఇది అంటే చాలా సింపుల్‌గా నాకు ఒక సూత్రం చెప్పి నేనింకా మీరు డైలాగ్ పట్టించుకోవద్దండి మీరు చేయండి అంటే, నా ఫస్ట్ టైము నా ఏజ్ కంటే పెద్ద క్యారెక్టర్ నేనెప్పుడు అలాంటిది చేయలేదు. సో, వెతుక్కుంటూ నాకు నిజంగా డార్లింగ్ ఈ రోజుని నిజం చెప్తున్నాను. తమిళ్, కన్నడ, మలయాళం అందరూ టూ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చి, చాలా మంచి క్యారెక్టర్‌లిచ్చి, నువ్విచ్చిన పునర్జన్మ జెండా వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారు. చాలా 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 థాంక్స్. ఒక్క మాటలో అంటే మీకు హ్మ్. బన్నీ గారు మీ కష్టం